హాయ్ ఫ్రెండ్స్, వివో నుంచి వివో S1 వచ్చింది. ఈ ఫోను 2019లో వచ్చింది. అప్పుడే ఈ సిరీస్‌ని అయితే ఆపేశారు. మళ్ళీ ఎస్ సిరీస్ నుంచి వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకురాలేదు. మరి ఏమైందో తెలీదు. అది ఎక్కువగా సేల్స్ అవ్వలేదో మరి ఏమైందో తెలీదు గానీ, వీళ్ళు ఎస్ సిరీస్ నుంచి మళ్ళీ ఫోన్స్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు 2026లో వీళ్ళు వివో నుంచి వివో ఎస్ సిరీస్ అయితే మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇది వివో S2 అని తీసుకొస్తున్నారు. ఈ ఫోను బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ గనుక చూసుకుంటే హారిజాంటల్‌గా అయితే ఉంటాయి కెమెరాలు. అండ్ ఒకటి ఔరా లైట్ ఉంటుంది. డిజైన్ చూడడానికి బాగానే ఉంది ఈ ఫోను డిజైను. ఈ ఫోన్ మొత్తం 3 కలర్స్‌లో వస్తుంది. ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ డిస్‌ప్లే అనిపించింది. ఎందుకంటే ఇది 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. అండ్ ఈ ఫోన్‌లో డిస్‌ప్లే చూడడానికైతే బాగా అయితే ఉంటుంది. ఇది ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్స్ ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్ అండ్ ఏఐ ఎరేజర్, జెమినీ లైవ్ ఇలాంటి కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫోను థిక్‌నెస్ గనుక చూసుకుంటే ఇది 7.99 mm థిన్‌తో వస్తుంది. చాలా స్లిమ్ అయితే ఉంటది ఫోన్ ఇది. కానీ వెయిట్ గురించి మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వివో S2 స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.83 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది. 3D కర్వ్డ్ పిఓ ఎల్ఈడి డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. అండ్ ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్తో వస్తుంది ఈ ఫోను. ఇది 9,70,000 ఆంటిట్యూడ్ స్కోర్ సాధించింది. అండ్ LPDDR5 ర్యామ్, ఎఫ్ఎస్ 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX852 సెన్సర్ వాయిస్తో వస్తుంది. అండ్ 2 మెగా పిక్సెల్ కెమెరా, ఇది 2 మెగా పిక్సెల్ కెమెరా తీసుకొచ్చే బదులు వీళ్ళు ఏదో 8 మెగా పిక్సెల్ అలా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొస్తే బాగుండు. టెలిఫోటో లెన్స్ తీసుకురాకున్నా పర్వాలేదు కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొచ్చినా బాగుండు. 8 మెగా పిక్సెల్ ఇది ఒకటి మిస్టేక్ అనిపిస్తుంది దీంట్లో. అండ్ 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. ఇదైతే కొద్దిగా ప్లస్ పాయింట్. ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళకైతే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే కనుక దీంట్లో 7050 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కాక వీళ్ళు 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తే బాగుండు. ఎందుకంటే ఇది 7050 mAh బ్యాటరీ కదా, ఫుల్ ఛార్జ్ చేయాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది కావచ్చు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కొంచెం తొందరగా ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు అనుకుంటా. చేయొచ్చు ఫుల్ ఛార్జ్ తొందరగా. ఇది వాటర్ అండ్ డస్ట్ IP68 IP69 రేటింగ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆర్గినో OS 6 పైన రన్ అవుతుంది. ఈ ఫోను ఆగస్టు 6వ తారీఖున 12 PM లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 30,000 నుంచి అండ్ 45,000 మధ్యలో ఉండే అవకాశం ఉందంటున్నారు. కానీ ఏదనేది కన్ఫర్మ్ అయితే కాదు. ఈ ఫోన్ ప్రైస్ ఆగస్టు 6వ తారీఖున 12 PM తెలుస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ రాగానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఈ ఫోన్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.